నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, సైనికులు కోర్టుకు హాజరు కాకుండా కేసును తమ తరపున ఎవరైనా ప్రొసీడింగ్ చెయ్యమని కోరవచ్చా, ఎవరినైనా నియమించవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం ఉంది. ఈ చట్టంలోని ఆర్డర్ 28 రూల్ 1 ఏం చెప్తుంది అని అంటే, సైనికులు తమ విధులు బాధ్యతలో ఉన్న సందర్భాలలో కోర్టుకు హాజరు కాలేని పక్షంలో తమ తరపున సివిల్ కేసులను నిర్వహించడానికి ఎవరినైనా సరే నియమించుకోవచ్చు. వారికి జీపీఏ ఇవ్వడం ద్వారా వారు వీరి తరపున, అంటే సైనిక మిత్రుల తరపున ఎవరైతే జీపీఏ తీసుకున్నారో ఆ వ్యక్తులు కేసును లీగల్ ప్రొసీడింగ్ను నిర్వహించడానికి అవకాశం ఉందని చెప్పి ఈ ఆర్డర్ చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు లేదా ఆయా విధులలో బాధ్యతలలో ఉన్నవాళ్ళు, మేము కేసు ఫైల్ చేయలేకపోయాము, మేము కేసు ఫైల్ చేయట్లేదు, మా ప్రాపర్టీ పోతుంది, మా ప్రాపర్టీని కబ్జా చేసుకున్నారు, మా ప్రాపర్టీ మీద ఇల్లీగల్గా డాక్యుమెంట్ని సృష్టించారు అని ఇబ్బంది పడకుండా మీరు ఎవరికైనా సరే ఒక జీపీఏ డాక్యుమెంట్ ఇవ్వడం ద్వారా మీ తరపున ఆ వ్యక్తులు కేసు ఫైల్ చేయవచ్చు. ఆ జీపీఏలో వాళ్లకు మనం కేసు ఫైల్ చేసే వరకు, మన తరపున కేసుకు సంబంధించిన అంశాల మీద సంతకాలు చేసే వరకు మాత్రమే బాధ్యతలను అప్పగిస్తాము. అంతేగాని జీపీఏ అంటే పూర్తిగా మన ప్రాపర్టీని అమ్మే హక్కు, గిఫ్ట్ ఇచ్చే హక్కు, ప్రాపర్టీని ఆక్యుపై చేసుకునే హక్కు ఇచ్చినట్లు కాదు. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకాన్ని తీసుకొచ్చాము. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.